అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా కుమారధార సృష్టించాడు. సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన భవరోగానికి శారీరక రోగాలకి కూడా గొప్ప విరుగుడు. అందుకు కదా శంకరాచార్యుల వారు తిరుచెందూరులో పత్ర విభూతి గురించి ఆ మాట మాట్లాడారు. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాది గుల్మాది రోగాన్మహంత. అంతటి భయంకరమైన రోగాలు కూడా ఆయన యొక్క విభూతికి భక్తులైన వారికి క్షయమైపోతాయి అని. కాబట్టి అందుకే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవచ్చ నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అని పేరు. మహానుభావుడు ఆ కుమారధారని సృష్టించాడు. నేను కుక్షిక్షేత్రంలో దర్శనానికి వెళ్ళినప్పుడు యథాలాపంగా 4 గంటలకి సాయంకాలం వెళ్ళి నించున్నాను. నా ముందు కొంతమంది ఉన్నారు, నా వెనక కొంతమంది ఉన్నారు. కాసేపు ఆగి ఏదో మా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి కాసేపు ఆగి నా వెనక ఉన్న ఆయన వంక చూశాను. నేను ఎందుకు సభాముఖంగా చెప్పాలి, భయంకరమైనటువంటి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ముందు వాళ్ళని చూశాను, వాళ్ళకి చర్మవ్యాధి. ఏమిటి ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇంతమంది చర్మవ్యాధితో ఇంత భయంకరంగా ఉన్నారనుకున్నాను. అక్కడ విచిత్రం ఏమిటంటే ఒక సేవ ఉంటుంది కుక్షి తీర్థంలో. కుక్షి తీర్థంలో అర్చకులు అక్షయ పాత్రలో పెట్టి అన్నాన్ని తీసుకొచ్చి నైవేద్యం చేస్తారు. అది దర్పణ తీర్థము అని దేవాలయానికి పక్కనే వెడుతుంటుంది, చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దర్పణ తీర్థంలో సుబ్రహ్మణ్యుని యొక్క క్షేత్రంలో అర్చకులకి కలలోకి వచ్చి చెప్పాడు స్వామి, నా పూజలో వాడవలసినటువంటి రాజోపచారాల్లో ఉపయోగించే అద్దం, నాకు నైవేద్యం పెట్టడానికి అక్షయ పాత్ర కొట్టుకొచ్చి గుడి ముందు నించున్నాయి, వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు. రాత్రి నిద్రలో అర్చకులు లేచి స్నానం చేసి వచ్చి చూస్తే మహాప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి తీర్థంలో ఆ 2 అక్కడ నిలబడి ఉన్నాయి గుడి పక్కన. వాటిని తీసుకున్నారు. ఇప్పటికీ అక్షయ పాత్రలోనే అన్నం తీసుకొచ్చి నివేదన చేస్తారు. చేసి లోపల పూజలు చేసేటటువంటి బ్రాహ్మణులకు అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టినటువంటి విస్తరణని ప్రత్యేకంగా సేవా టికెట్గా తీసుకుంటారు. తీసుకుని చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ విస్తరణ మీద దుల్లుతుండగా నేను చూశాను. ఆ కుమారధార యందు స్నానం కోసం, దర్పణ తీర్థంలో స్నానం కోసం వస్తారు ప్రత్యేకంగా. వాసుకి ఆ లోపల ఉంటాడు. వాసుకి యొక్క ఊపిరిలోంచి విషపు జ్వాలలు వస్తుంటాయి. మనం తట్టుకోలేమని, అనారోగ్యం వస్తుందని లోపల గుహలో వాసుకి ఉంటాడు. అందుకే ఎక్కడండి అని అంత జాగ్రత్తగా చూస్తుంటారు. దీపాల కాంతిలో చూడాలి. శివలింగం, వాసుకి, సుబ్రహ్మణ్యుడు ముగ్గురు ఉంటారు. వాసుకి విషజ్వాలలు వస్తూ ఉంటాయి. మనకి ఆ జ్వాల తగిలితే మృత్యుకారకం అవుతుందని గరుడ స్తంభం వేసి ఉంటుంది మధ్యలో. ఆ గరుడ స్తంభం విషాన్ని విరగ్గొడుతుంది. గరుడ స్తంభానికి యువతల నుంచి మనం లోపలికి దర్శనం చేస్తాం. అంత గొప్ప కుక్షి తీర్థంలో దేవసేనతో సుబ్రహ్మణ్యుడికి వివాహం జరిగింది అన్నది ఎక్కువ మంది పెద్దలు నిర్ధారించినటువంటి ఐతిహ్యం. కాబట్టి ఆయనకి అక్కడ జరిగింది. ఆ ఒక్క చోటే కాదు, ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు విశేషమైనటువంటి రీతిలో ఆరాధన అందుకుంటున్నాడు. చిత్రం ఏమిటంటే నేల మీద ఉన్న గుడి కన్నా కూడా సుబ్రహ్మణ్యుడికి కొండ మీద ఉన్నటువంటి గుడి చాలా తేజోవంతమై ఉంటుంది. అది ఆయన యొక్క తత్వమునందు ప్రకాశించేటటువంటి లక్షణం. అందుకే సుబ్రహ్మణ్యుడి దేవస్థానాలన్నీ కొండల మీద ఉంటాయి సాధారణంగా. ఇక్కడ ఈ భాగ్యనగరంలో ఇంతమంది జనుల మధ్యలో సుబ్రహ్మణ్య ప్రతిష్టకు ఒక కొండ ఎక్కడ దొరుకుతుంది? అసలు కొండ దొరికే అవకాశం లేదు. ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ ఈ నగరంలో సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ జరగాలని, సుబ్రహ్మణ్య ఆరాధన జరగాలని ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సంకల్పం చేశారు. చేస్తే ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ స్కందగిరి క్షేత్రానికి ఆధ్యక్షం వహిస్తున్నటువంటి కృష్ణన్ అనబడేటటువంటి మహాభక్తులైన వ్యక్తి వారి తండ్రి గారు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని 12 సంవత్సరములు సేవించారు, రోజు పూజ చేస్తూ. ఈ మూర్తి ప్రతిష్ఠ కావాలి అని కోరుకుని ఈయన దేవాలయంలో ప్రతిష్ఠ అయ్యే వరకు ఉప్పుతో కూడిన అన్నము నేను తినను అని చప్పిడి అన్నం తింటూ 12 ఏళ్లు పూజ చేశారు ఆయన. 12 ఏళ్లు పూజ చేసిన తరువాత ఒకప్పుడు మహాస్వామి ఇక్కడికి చాతుర్మాస్యానికి వస్తే ఆ చిన్న కొండ ఒకటి లభించింది. ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇచ్చారు ఆ యజమానులు.
అప్పుడు ఆ క్షేత్రంలో అక్కడ దేవాలయం కట్టి స్కందగిరిలో సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేశారు. సుందర గణపతి అని ఆ గణపతిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ అంత చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క కొడుకు కృష్ణన్ అని పేరు కలిగిన ఆయన కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ ఆనంద భాష్పాలు కారుస్తూ ఉన్న ఉద్యోగం కూడా వదిలేసుకుని నాకు చాలండి ఈ సుబ్రహ్మణ్య సేవ, నేను ఇలా సేవించి తరించిపోతే చాలు అని స్కందగిరి దేవాలయాన్ని అంత అద్భుతంగా నిర్వహణ చేస్తున్నారు. అందుకే భాగ్యనగరంలో స్కందగిరిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం అంతటి దేదీప్యమానమై ప్రకాశిస్తోంది. అంత వైదికంగా అక్కడి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అన్ని దేవాలయాల్లోనూ ఈశ్వరుడికి జరిగేటటువంటి ఆరాధనలు ఒకెత్తైతే సుబ్రహ్మణ్యుడికి జరిగేటటువంటి ఆరాధన యందు కావడి సేవ విశేషం. కావడి సేవ చాలా విశేషంగా చేస్తారు సుబ్రహ్మణ్యుడికి. అలా కావడి సేవ చెయ్యడానికి కూడా ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు. ఒకప్పుడు అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చారు. వింధ్యపర్వతం గర్వంతో పెరిగిపోతే సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడకుండా అడ్డగిస్తే వింధ్యుని యొక్క గర్వమడిచి వింధ్యపర్వతాన్ని వంచడం కోసమని అగస్త్యుడు బయలుదేరి వస్తుంటే అంతటి వింధ్యపర్వతము వంగి నమస్కారం చేసింది. పెద్దవాణ్ణి అయిపోయాను, మళ్ళీ అస్తమానం నువ్వు పైకి లేచిపోతూ ఉండడం, నేను వస్తూ ఉండడం, నువ్వు వంగుతూ ఉండడం ఎందుకు, నేను దక్షిణ దేశానికి ఎడుతున్నాను, మళ్ళీ దాటి ఉత్తర దేశం వచ్చే వరకు ఇలా ఉండన్నాడు ఆయన. అది అలాగే వంగి ఉండిపోయింది. అగస్త్యుడు రాడు, వింధ్యపర్వతం లేవదు. ఆయన దక్షిణ దిక్కుగా వచ్చి చిట్ట చివర ఆ కేరళ రాష్ట్రంలోకి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి సమయంలో ఆయన ఇడుంబన్ అనబడేటటువంటి ఒక శిష్యుణ్ణి కూడా తన వెంట తీసుకెళ్లారు. విచిత్రం ఏమిటంటే ఆయన ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు అగస్త్య మహర్షికి వశవర్తి అయ్యాడు. ఆంజనేయ స్వామికి లంక వశవర్తి అయినట్టు. లంకిణి అంటారు, లంకిణిని చంపడం కుదరదు, వశవర్తిని చేసుకుంటారు. అలా రాక్షసుడు వశవర్తి అయ్యాడు అగస్త్య మహర్షికి. ఆయన శివగిరి సత్యగిరి అని 2 కొండలను చూశాడు. చూసి ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో ఈ 2 కొండల్ని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాలి. ఒరే కావడి పట్టుకొచ్చి 2 వైపులా ఉన్న తట్టల్లో 2 కొండలు పట్టుకుని నాతో రా అన్నాడు. ఆ రాక్షసుడు 2 కొండలు కలిపి 2 తట్టల్లోనూ పెట్టుకుని అగస్త్య మహర్షి వెనకాతల కావడి పట్టుకుని బయలుదేరాడు. తిన్నగా వాళ్ళు పళని క్షేత్రం దగ్గరికి వచ్చారు. తీరా పళని క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ 2 కొండల్ని అక్కడ దింపాడు. దింపి కాస్త బడలికగా ఉందని పడుకున్నాడు అగస్త్య మహర్షి. ముందుకు నడుస్తున్నాడు. ఆయన లావుగా పొట్టిగా ఉంటారంటారు, అందుకని నడుస్తున్నారు. కుంభ సంభవ, అమ్మవారి పొట్టి చూపుతో పోలుస్తారు మూకశంకరులు అగస్త్య మహర్షిని. అది ఎంత శక్తివంతమో అగస్త్యుడు అంత శక్తివంతుడు. ఆయన నడిచి ముందు వెళ్ళిపోతున్నారు. ఈ ఇడుంబన్ కాసేపు చెట్టు కింద పడుకుని లేచాడు. ఈలోగా బాలసుబ్రహ్మణ్యం పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అయి ఇంద్రియములను శిక్షించి శాంతి పొందినటువంటి స్వామి ఓ కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. ఈయన లేచి ఒక కొండ తట్టలో పెట్టుకుని 2వ కొండ పెట్టుకుందామంటే కదలటం లేదు. ఎందుకు కదలటం లేదని కొండ మీదకి చూశాడు. ఈ చిన్న పిల్లాడు కూర్చున్నాడు. ఒరే నువ్వు కూర్చుంటే కొండ కదలటం లేదు, దిగ ఉతలకి పో అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. నువ్వెవడు రా పమ్మడానికి అన్నారు. ఇద్దరికి మాట పెరిగింది. సత్తా చూసుకుందాం రమ్మన్నారు. ఇద్దరూ కలియబడ్డారు. సుబ్రహ్మణ్యుడి చేతిలో ఇడుంబన్ మరణించడం ఏమంత పెద్ద విశేషం. ఇడుంబన్ మరణించాడు. అగస్త్య మహర్షి వెనక్కొచ్చి చూశారు. అయ్యయ్యో వాడు నా శిష్యుడయ్యా, నేనే తెమ్మన్నాను కొండలు తట్టలో పెట్టి, నువ్వు సంహారం చేసేశావే అన్నారు. నీ అంతటి వాడు అడిగాడు కాబట్టి ఇడుంబన్ని బతికిస్తానని బ్రతికించారు. అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుడు కలిసి ఒక నిర్ణయం చేశారు. ఈ పళని క్షేత్రానికి ఎవరైనా దర్శనానికి వస్తే ముందు ఇదిగో ఇక్కడ ఇడుంబన్ దేవాలయం ఉంటుంది, ఈయన్ని దర్శనం చేసిన తరువాత పళని సుబ్రహ్మణ్య దర్శనానికి వెళ్ళాలి. పళని సుబ్రహ్మణ్యుడిది ఒక విశేషం. అలాంటి మూర్తిని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చెయ్యాలి అని కొడైకెనాల్లో కొండకి చివర ఒక సుబ్రహ్మణ్య దేవాలయం కట్టారు. అక్కడ కూడా పళని దేవాలయం ఎలా ఉంటుందో అలాగే కట్టారు. కానీ పళని దేవాలయంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం ఒక విశేషం ఉంది. భోగరుడు అనబడేటటువంటి ఒక ఋషి నవపాషాణంతో నిర్మాణం చేశాడు. ఆ నవపాషాణ మూర్తి బహుశः నాకు తెలిసి ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క పళనిలోనే ఉంది. ఆ కారణం చేతనే పళనిలో ఉండేటటువంటి నవపాషాణమూర్తికి అభిషేకం చేసిన తీర్థం కోసం అర్రులు చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకుంటే చాలు వ్యక్తులకు ప్రధానంగా దేహారోగ్యము సిద్ధిస్తుంది అని పెద్దల యందు చాలా బలమైన విశ్వాసం. అందుకే
అటువంటి నవపాషాణమూర్తిగా వెలిసి ఉంటాడు అక్కడ సుబ్రహ్మణ్యుడు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అంటే ముందు ఇడుంబం దర్శనం చెయ్యాలి. ఇడుంబం కావడి పట్టుకుని వెడుతుండగా అగస్త్యుడి యొక్క ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్యుడు సమ్మరించి అనుగ్రహించి మళ్ళీ అక్కడ ఉండడానికి చోటిచ్చాడు కనుక ఇడుంబం ఏ సేవ చేస్తుండగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి గురయ్యాడో అదే సేవ ద్రవిడ దేశం అంతా భక్తులు చేస్తారు. స్కందగిరిలో కూడా ఇదే సేవ నిర్వహిస్తూ ఉంటారు. కావడి సేవ అని సుబ్రహ్మణ్యుడి అభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు ఏ ఉంటాయో, ప్రధానంగా పంచామృతాలైనటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూతి మొదలైనవి కావడిలో పెట్టుకుని ఆ కావడిని మోస్తూ, ఇక్కడ తక్కువ, నేను చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి ఆ కావడి ఉత్సవాలు చూడడం కోసమని కారు వేసుకుని వెడుతుండేవాడిని. వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే ఆ చిత్తూరులో ఉన్న వాళ్ళని మేము కూడా కావడి సేవ చెయ్యాలని ఉంది. కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానం సుబ్రహ్మణ్య షష్ఠికి ఈ కావళ్ళు ఎలా చేస్తారంటే వాళ్లే మాకు దగ్గరుండి 500 కావళ్ళు చేయించి ఇచ్చారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్య షష్ఠికి కాకినాడలో 500 కావళ్లతో కావడి సేవ చేస్తుంటాం మేము. కాబట్టి ఆ కావళ్ళు పట్టుకుని పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా కావళ్ళలో పడుకోబెట్టుకుని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టడానికి పక్కనున్న పొలాల్లో వంటలు చేసి తీసుకొచ్చి అన్నం పెడుతుంటారు. అంత గొప్పగా ఆడికృత్తిక మొదలైనటువంటి వాటికి ఆదికృత్తిక అనవలసి ఉంటుంది. మనం మొదలైనటువంటి సందర్భాల్లో సుబ్రహ్మణ్య షష్ఠిలో, స్కంద షష్ఠిలో ఈ కావడి ఉత్సవాన్ని మహోజ్వలంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకి కావడి సేవ అత్యంత ప్రధానం. మళ్ళీ కావడి సేవ అంత బాగా జరిగేటటువంటి దేవాలయం నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఒక్క భాగ్యనగరంలోని స్కందగిరి మాత్రమే. ఒక్క స్కందగిరిలోనే అంత అద్భుతంగా జరుగుతుంది ఆ కావడి సేవ. సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క క్షేత్రాలు ఎంత ప్రకాశవంతములో. మోపిదేవి అని విజయవాడ పక్కనే కృష్ణా జిల్లాలో క్షేత్రం. ఎదురుగుండా కూర్చున్న సుబ్రహ్మణ్యం గారే నన్ను ఆ క్షేత్ర దర్శనానికి తీసుకెళ్లారు. ఎంత విశేషం అంటే దాని గురించి నేను చదివి తెల్లబోయాను. ఒకానొకప్పుడు బ్రహ్మగారిని నిగ్రహించినటువంటి కారణానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం సర్పరూపాన్ని ధరించి చుట్టలు చుట్టుకుని తల ఒక్కటి పైకెత్తి తల మీద నెమలి నుంచుకుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేశాడు. పుట్టలలో తాను ఒక్కడే ఉంటే ఇక్కడ పావుందని అపకారం చేస్తారేమోనని, తపస్సుకి విఘ్నం కల్పిస్తారేమోనని కొన్ని వేల పావుల్ని పుట్టలతో సృష్టి చేసి తన చుట్టూ పెట్టుకున్నాడు. తన యొక్క గణములు అవన్నీ సుబ్రహ్మణ్య గణాలు పుట్టలతో నిండిపోయి ఉండేది మోపిదేవి క్షేత్రం అంతాను. అలా ఉన్న రోజు అసలు ఆ క్షేత్రానికి పేరు మోహినీదేవి. మోహినీదేవి ఎందుకంటే అంతటి అందగాడు విలిచినటువంటి క్షేత్రం కాబట్టి మోహినీదేవి. తరువాతి కాలంలో అది రూపాంతరం చెంది దక్షారామ, ద్రాక్షారామ, హేలాపురి ఏలూరు, పీఠికాపురం పిఠాపురం, కోకనదము కాకినాడ, భాగ్యనగరము హైదరాబాదు ఇలా అయిపోయినట్టే చిట్ట చివరికి మోపిదేవి అయి కూర్చుంది. అది అక్కడ ఆయన ఉండగా అగస్త్య మహర్షి అటుగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఎక్కడో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని తన తపశ్శక్తి చేత గుర్తించి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించారు. విచిత్రం ఏమిటంటే మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు కలలోకి వచ్చి పుట్టలో ఉన్న తనకి ప్రతిష్ఠ చెయ్యమని అడిగింది ఒక కుమ్మరి అయినటువంటి పర్వతాలు అనబడే వ్యక్తిని. ఆ పర్వతాలు అనబడేటటువంటి వ్యక్తి మోపిదేవి క్షేత్రంలో పుట్టలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని పైకి తీసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ పక్కన ఒక పుట్టు ఉంటుంది, అంతరాలయంలో ఒక పుట్టు ఉంటుంది. ఆ పుట్టలోంచే దేవతా సర్పం ఇక్కడికొచ్చి ఆ కలుగులో కూర్చుని అభిషేకం చేసినటువంటి పాలని ఆహారంగా పుచ్చుకుంటుందంటారు. పుచ్చుకుంటుందని అనడమేమి, అక్కడ ఉన్న అర్చకులే నాతో ఒక మాట చెప్పారు. స్వరంలో తేడా వస్తే, వైదికంగా చెప్పవలసిన మంత్రభాగం దోషభూయిష్టం అయితే ఆయనకి అలకొస్తుంది. అలకొస్తే అక్కడే ఉంటుంది కలుగు. ఆ కలుగులోంచి పైకొచ్చి పాక్కుంటూ బయటికి వచ్చి అలకపుట్ట అని ఉంటుంది. ఓ చిన్న తట్టొకటి పెట్టి మారేడు దళాలు వేస్తారు, అందులోకి వెళ్ళి పడుకుంటాడు. అంటే ఆయనకు అలకొచ్చింది, మంత్రం స్వరంతో చెప్పలేదని గుర్తు. అర్చకులందరూ వచ్చి బ్రతిమాలుతారు, స్వామి స్వామి స్వరం తప్పింది నిజమే, రండి లోపలికి, ఈసారి స్వరసహితంగా పూజ చేస్తామని. మళ్ళీ పాకుతూ వెళ్ళి కలుగులో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ స్వరసహితంగా పూజ చేస్తారు. అంత ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం బిక్కవోలు క్షేత్రం. అక్కడ అంతే పరమాద్భుతమైనటువంటి దేవాలయం, కనీ విని ఎరుగనటువంటి శివలింగాలు,
దేవాలయంలోకెడితే ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఎడంచేతి వైపు రాజరాజేశ్వరలింగం ఉంటుంది. ప్రదక్షిణంగా అటువైపుకొస్తే దేవాలయానికి ఎదురుగుండా నిలబడినప్పుడు కుడి చేతి వైపు చంద్రమౌళీశ్వరలింగం ఉంటుంది. పెద్ద పెద్ద శివలింగాలు. దేవాలయం లోపలికి వెడితే గోముఖీశ్వరలింగం ఉంటుంది, పెద్ద శివలింగం. ఎడంచేతి వైపు విఘ్నేశ్వరుడు వీరభద్రుడు ఉంటారు. ఆ పక్కనే పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఆయన కొరకని ఆవు పాలు పాత్రలో పోసి పెట్టించుతారు. ఇప్పటికీ మనం వెడితే చూడొచ్చు. ఒక్కొక్క రోజు ఆయనకి ప్రీతి కలిగితే ఎంతమంది భక్తులున్నా అంతమంది మధ్యలోంచి వచ్చి ఆ పాలు తాగి వెడుతూ ఉంటాడు. చిన్న చిన్న పావుల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ప్రదక్షిణం చేస్తున్న వారికి. నాగుల అంచుల చీరలు కట్టుకుని మంగళవారం షష్ఠి అక్కడికొచ్చి ఎంతమంది పూజలు చేస్తారో నాకు తెలిసి బిక్కవోలు క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి చేసినట్టు బహుశः ఆంధ్రదేశం మొత్తం మీద ఎక్కడా చేయరు. బిక్కవోలు క్షేత్రానిదే ఆ ఘనత. కొన్ని లక్షల రూపాయల బాణసంచా కాలుస్తారు. బిక్కవోలులో కాల్చే బాణసంచా చూడ్డానికి ఎడతారు. అంత గొప్పగా కాలుస్తారు. అంత గొప్ప క్షేత్రం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చేబ్రోలు పక్కన మల్లవరం బ్రహ్మాండమైనటువంటి దేవతా సర్పం ఒకటి ఒక గోతిలో ఉంచినటువంటి మారేడు దళాలలో ఉండేది. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేసి పాకుతూ అందరి మధ్యలోంచి వచ్చి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిలబడేది. ఇప్పటికీ ఆలవిల్లి మల్లవరం అంటారు. ఎందరో వేద విద్వాంసులు అరుగుల మీద కూర్చుని వేదమంత్రాల్ని ఆమ్నాయించేసినటువంటి ప్రదేశం అగ్రహారం. అక్కడ తవ్వితే శిలాఫలకాలవి దొరికేవి కూడా. వేదనాదం అంటే సుబ్రహ్మణ్యుడికి అంత ప్రీతి. అసుస్వరమైన వేదనాదము వెలిసినటువంటి ప్రదేశం కనుక అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షంగా కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేవాడు. ఎవరైనా వెళ్ళి అక్కడ భగవత్ సంబంధమైన ఉపన్యాసం చెప్తే ఆయనకి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి ఒంటి మించి పాకుతూ పైకెక్కి మెళ్ళో పుష్పహారంగా పడేవాడు. ఆయనకి మొక్కుకుంటే సంతానం కలిగితే పసిపిల్లల్ని తీసుకెడితే చాటలో పెట్టి తీసుకొచ్చేవారు. చాటలో పెద్ద చుట్ట చుట్టుకుని ఇంత లావునుంటుంది. పాము యొక్క ఆ శరీరం లావు ఇంత ఉంటుంది. ఇంత పడగ. ఆ పడగ విప్పి ఉంచితే పసిపిల్లల్ని తీసుకెళ్లి ఆ పడగ కింద ఉంచి తీసేవారు, అనుగ్రహించేవాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఆ గ్రామాన్ని ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసి పరవశించి ప్రత్యేకంగా ఆ గ్రామానికి రహదారి వేయించారు. ఎంతమంది సంగీత విద్వాంసులు అక్కడికి వెళ్ళి కచేరీ చేస్తుంటే శివలింగాన్ని విప్పుకుని వచ్చి ఆయన మెడలో దండగా పడుతూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో సభాముఖంగా చెప్పకూడనటువంటి ఒక చిన్న పొరపాటు జరిగిన కారణం చేత అక్కడే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. శివలింగం దగ్గర విడిచిపెట్టిన కారణం చేత అక్కడ ఆ పాము చుట్టుకున్నటువంటి రూపం పూర్వం ఎలా ఉండేదో అలాగే ప్రతిష్ఠ చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ నెమలిని ప్రతిష్ఠ చెయ్యడానికి ఆయన అంగీకరించలేదు. శివలింగ ప్రతిష్ఠ తరిగి పాము చుట్టుకున్నట్టే ప్రతిష్ఠ చేశారు. అద్భుతమైన లోహగంట. ఇలా కొడితే ఎంతసేపు ప్రణవనాదం వస్తుందో ఆ గంటలోంచి. అటువంటి క్షేత్రం. ఎందరో స్వామిని సేవించి ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు. ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లతో నాకు వ్యక్తిగతమైన బంధుత్వం, పరిచయాలు కూడా ఉన్నాయి. అంతటి మహానుభావుడు. ఆంధ్రదేశంలో ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు వెలిసి పూజలు అందుకుని అనుగ్రహించినటువంటి క్షేత్రములు కోకొల్లలు. అటువంటి మహానుభావుడు సోమాస్కంద రూపంతో ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వరూపంతో ఉన్నాడు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానానికి వెనక ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రం. ఆ సుబ్రహ్మణ్య దేవాలయంలో ఒకప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతుండగా ఎందరో భక్తులు అక్కడ నిలబడి ఉండగా కొండ మించి కిందకొచ్చాడు. పైనుంచి ఠప్ అన్న శబ్దంతో కిందకొచ్చాడు. ఇంతలో పాము. పడగ విప్పి చూశాడు. ఎవరినీ ఏమీ అనలేదు. చక్కగా మళ్ళీ జర పాకుతూ కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఛాయాచిత్రాలతో కూడా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ప్రచురించారు. విజయవాడ వాసి సుబ్రహ్మణ్యం గారికి ఆ విషయాలు తెలిసే ఉంటాయి. కాబట్టి మహానుభావుడు ఎన్నో క్షేత్రాల్లో సర్పరూపి అయి అనుగ్రహించాడు. ప్రత్యేకించి తిరుపతి క్షేత్రంలో కొండ కింద ఉన్నటువంటి కపిల తీర్థంలో జంట నాగులతో కూడుకున్నటువంటి నాగుల పట్టీగా ఉంటాడు. దానికి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందినటువంటి వారు ఎందరో.
కర్ణ సంబంధము నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలను రూపుమాపుకోవడానికి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన విశేషంగా చేస్తుంటారు. అంతటి మహానుభావుడు, జ్ఞానప్రదాత. ఆయన అనుగ్రహంతో ఈ దేశంలో ఎందరో విద్వాంసులు జన్మించారు, ఎందరో మహానుభావులు సరస్వతీ కటాక్షాన్ని పొందారు, దీర్ఘాయుష్మంతులయ్యారు, ఎనలేని పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడికి విశేషంగా ఇష్టం ఏది అంటే వేదం అంటే అంత ఇష్టం. వేదమన్నా, వేదాన్ని అంత బాగా చదువుకున్నటువంటి విద్వాంసులన్నా సుబ్రహ్మణ్యుడికి విశేషమైనటువంటి ప్రీతి. వేద విద్వాంసుల్ని సత్కరించిన, వేద విద్వాంసుల్ని గౌరవించిన సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతటి తేజోరూపం. అందుకే నాదాన్ని వింటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అందుకే నేను కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని వేదికల మీద ఎలా పంచుకోవాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటాను. నిజంగా ఆయనకి ఆ వేద నాదం అన్నా, ఆ వేద మంత్రాన్ని సుస్వరంతో పలకడం అన్నా ఎంత ప్రీతిపాత్రమో. ఆయనకొక్కడికే నామావళిలో ఒక పేరుంది, వంశవృద్ధికారకాయ నమః అని. వంశం వృద్ధిలోకి రావాలి అంటే కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టడానికి కారణమయ్యుంటాడు అని. నేను ఆ వంశవృద్ధికారకాయ నమః అన్న నామం చదివి సుబ్రహ్మణ్యారాధనకి వంశవృద్ధికి సంబంధం ఏమిటి అని అనుమానం వచ్చి ఒకప్పుడు ఒక వైద్యుణ్ణి అడిగాను. అడిగితే నాకు ఆయన ఒక మాట చెప్పారు. అయ్యా, ఒక కొడుకు పుట్టాలి అంటే పురుషుడి యొక్క వీర్యంలో ఉండవలసినటువంటి కణములు ఏవి ఉంటాయో ఆ కణములు సర్పరూపంలోనే తిరుగుతుంటాయి. పావులు ఏ నీళ్లలోనో పాకుతుంటే ఎలా ఉంటుందో పురుషుని యొక్క వీర్యములో ఉండేటటువంటి కణములు సర్పరూపంలోనే తిరుగుతాయండి. సూక్ష్మదర్శినిలో మేము చూసినప్పుడు మాకు అలాగే కనపడతాయని నాతో ఒక వైద్యుడు చెప్పారు. ఆయనకి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదుగా. ఈ సభలో వైద్యులు ఎవరైనా ఉండుంటే బహుశా వారికి కూడా విషయం తెలుస్తుంది. కాబట్టి ఆయనకి వంశవృద్ధికారకాయ నమః అని ఒక పేరు. ఆయనని ఆరాధన చేస్తే, ఆయన అనుగ్రహాన్ని పొందితే వంశం నిలబడుతుంది. నిలబడి తన తర్వాత ఆ తర్వాత కూడా సింహాసనానికి అర్చన చేసేవాడు లేక, గోత్రనామాలు చెప్పేవాడు లేక, సింహాసనాన్ని తీసుకెళ్లి ఎక్కడో విడిచిపెట్టి వేయవలసినటువంటి అవసరం రాకుండా గోత్రం అలాగే వినపడుతూ ఎప్పటికీ ఆచంద్ర తారార్కం ఆత్రేయస గోత్రం వినబడుతూ ఆ సింహాసనానికి నా కొడుకు, నా మనవలు, నా మునిమనవలు, ఇనుమనవలు, అలా వంశం నా సింహాసనాన్ని సేవిస్తూనే ఉండాలి అంటే అది సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహంగా వంశం నిలబడుతుంది అని పెద్దలు చెప్తారు. అటువంటి మహానుభావుడు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఒక పేరు. శంకర భగవత్పాదులు ఒక విషయాన్ని నిర్ధారించారు. దేవతా సర్పములు కొన్ని ఉంటాయి, వాసుకి మొదలైనటువంటి సర్పములు. ఆ సర్పముల రూపంలో సుబ్రహ్మణ్యుడే ఉంటాడు అని శంకర భగవత్పాదులు నిర్ధారణ చేశారు. అంతటి మహితాత్ముడు. ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారట. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క అపారమైన మక్కువ, పరమశివుడి యొక్క కోరికని తీర్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. ఎందుకంటే ఆయనని మించిన విద్వాంసుడు లోకంలో ఇంకొకడు లేడు. నటరాజస్వామిగా ఆయన సమస్త విద్యలకు ఆలవాలము. చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు. అందులోంచి వచ్చినటువంటి మహేశ్వర సూత్రములలోంచే వ్యాకరణము, శబ్దరాశి వచ్చాయి. సమస్త విద్యలు పరమశివుని యొక్క అధీనమై ఉంటాయి. అటువంటి పరమశివుడికి ఒక కోరికట, నాకొక అపురూపమైన సత్కారం జరగాలి. ఏమిటా సత్కారం? పుత్రాదిచ్చేత్ పరాజయం. ఒక మహావిద్వాంసుడైనటువంటి తండ్రికి జరగవలసినటువంటి అద్భుత సత్కారం ఏమిటంటే తన కొడుకు చేతిలో ఓడిపోవడం. ఇతరుల చేతిలో ఓడిపోవడం కాదు, తన కన్న కొడుకు చేతిలో తాను ఓడిపోతే అబ్బా ఇదిరా సత్కారం అని పరవశించిపోతాట. తండ్రి గారి కన్నా అధికుడైన వాడు పుడితే ఆయన చేతిలో మరణిస్తానన్నాడు శూలపద్మావతుడు. అందుకే ప్రణవానికి రహస్యం, ప్రణవం యొక్క విశేషం చెప్పవలసి వస్తే స్వామినాథుడుగా వెలిసినటువంటి క్షేత్రంలో తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి పిలిపించి, నాన్నగారు చెప్పవలసిన వాడు పైన ఉండాలి, వినవలసిన వాడు కింద ఉండాలని తండ్రిని కింద కూర్చోపెట్టి ప్రణవ రహస్యాన్ని చెప్పాడు. చెప్తే అబ్బా
నేను చెప్పిన కన్నా గొప్పగా చెప్పాడు రా, ఇవాళ నా కొడుకు పొందినటువంటి జ్ఞానానికి నాకన్నా బాగా చెప్పిన తీరుకి ఈ పరాజయానికి నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు. కాబట్టి పరమశివుణ్ణే సంతోషపెట్టినటువంటి మూర్తి సుబ్రహ్మణ్యుడు. ఇక ఆయన శక్తి అంతా అమ్మవారే, ఆయన రూపమంతా అమ్మవారే, ఆయన యొక్క మంత్రము 6 అక్షరములతో అమ్మవారే. ఆయన పుట్టింది అమ్మవారి యొక్క శరీర రూపమైన శరవణ తటాకంలోంచే. ఇన్ని అమ్మవారి యొక్క ఆ పోలికలు కలిసి ఉన్న కారణం చేత పార్వతీదేవికి ఎనలేని ప్రీతిపాత్రుడు. అందుకే ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుడు కూర్చునుంటే అమ్మవారి తొడ మీద కూర్చుని ఆడుకుంటుంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించిన, అటువంటి సుబ్రహ్మణ్యుడికి 2 పువ్వులు వేసిన, కైమోక్షి చేతులెత్తి నమస్కరించిన, సుబ్రహ్మణ్య నామము చెప్పిన, దేవాలయానికి వెళ్ళిన, ప్రదక్షిణం చేసిన ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అంతటి గొప్ప స్వరూపం. అటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం గురించి కొన్ని నెలల పాటు చెప్పినా కాలము సరిపోయేది కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట పరమభక్తితో చెప్పుకున్నంత మాత్రం చేత దేవతలందరూ సంతోషించి ఊర్ధ్వలోకముల నుండి కామితములను వర్షిస్తారు. అలా నాకు ఏమీ చేత కాకపోయినా నేను సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పడానికి సాహసించి కూర్చుంటే ఎన్నో విషయాలు తెలుసున్నటువంటి మీ అందరూ అయ్యో పాపం వాడేదో తాపత్రయపడి చెప్తున్నాడు మనం విందామని నా యందు అపారమైన ప్రేమతో, ఇంత ప్రేమతో కూర్చుని 4 రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాలన్నీ విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ రేపు శ్రీరామనవమి నైమిత్తిక తిథి సాయంకాలం ప్రదోష వేళలో అత్యద్భుతమైనటువంటి రీతిలో తేనె పట్ల నుంచి సమీకరించి పుష్పములలో ఉన్నటువంటి పుప్పుడి కలిసినటువంటి తేనె తెచ్చి రేపు సుబ్రహ్మణ్యుడికి సాయంకాలం 5:15 అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అలా జరిగితే ఆ తేనె ఎంతో శక్తిని పొందుతుంది, దాన్ని ప్రసాదంగా ఇస్తారు. అలాగే ప్రత్యేకంగా తిరుత్తని క్షేత్రం నుంచి విమానంలో తెప్పించారు. చాలా తొందరగా అందాలి అని చెప్పి విభూతి రప్పించారు. శ్రీశైల దేవస్థానం నుంచి విభూతి రప్పించారు. రేపు ఈ విభూతినంతటినీ కూడా ఎంతో పవిత్రంగా తలస్నానం చేసి శౌచంతో ఆ విభూతిని సిద్ధం చేశారు. వీటన్నిటితోటి రేపు సాయంకాలం అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అభిషేక ద్రవ్యములను ఎవ్వరూ తీసుకుని రావక్కర్లేదు, భక్తితో కూర్చుని చూస్తే చాలు. ఈ తేనెని, ఈ విభూతిని అందరికీ తీర్థంగా ఇస్తారు. సుబ్రహ్మణ్య కళ్యాణం చూడడం చాలా అపురూపం. అభిషేకం, పూజ ఇవి దొరుకుతాయి, సుబ్రహ్మణ్య కళ్యాణం దొరికేది కాదు, అది అపురూపం. అందున ముందు రోజే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుళ్ళని చేసి అంత వైదికమైనటువంటి కళ్యాణాన్ని చేయడం కోసం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కాకినాడ నుంచి బయలుదేరి ఈ కళ్యాణానికి బ్రహ్మస్థానంలో కూర్చోడానికి వస్తున్నారు. కాబట్టి రేపు అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణం ప్రదోష వేళలో జరుగుతుంది. కాబట్టి మన కన్నులకు పండుగే పండుగ. ఇప్పుడు ఈ ఉపన్యాసం పూర్తయిన తరువాత స్వామిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లిద్దరినీ కూడా పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. చక్కగా ఈ ఉత్సవాన్ని మీ అందరూ కూడా కన్నులతో జుర్రుకోండి. ఇక్కడితో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ